వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రస్క్ పుడింగ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ముందుగా ఒక కళాయిలో 1 కప్ వరకు షుగర్ వేసుకొని 1 కప్ వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు ఉంచి వేరే కళాయిలో 2 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. అలా 2 కప్స్ వరకు మిల్క్ వేసుకున్నాక ఒక పొంగు వచ్చే వరకు తిప్పుతూ ఉండండి. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత 1 కప్ వరకు షుగర్ కూడా వేసి షుగర్ మొత్తం కరిగిన తర్వాత 1 కప్ వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని 2-3 సార్లు ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ వేసుకుని అందులో 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని కలిసి అందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు కస్టర్డ్ మొత్తం యాడ్ చేశాక కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో ఒక్కొక్క రస్కుని అందులో వేసుకొని మనం ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ ట్రే తీసుకుని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న రస్కులను ఒకటొకటిగా పెట్టేసుకోవాలి. అలా కింద మొత్తం పెట్టుకున్న తర్వాత పైన మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోవాలి. అలా వేసేసుకుని మరో లేయర్ కింద మళ్ళీ రస్క్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా లేయర్స్ మీద రస్క్ పెట్టుకున్నాక మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ ఇవ్వండి. ఏదైనా పర్వాలేదండి. నేనైతే జీడిపప్పు బాదం పప్పు వేసాను. మీరు పిస్తా అయినా వేసుకోవచ్చు. అంతే. ఇలా 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డిఫరెంట్గా తెలిస్తే కామెంట్ చేయండి.